ఆధార్ కార్డు తీసుకొని 5 మొక్కలు అయితే ఇస్తారంట. ఆ మొక్కలు ఏంటో, ఆ డీటెయిల్స్ ఏంటో నేను మీకు చెప్తాను. అండ్ పదండి వీడియోలోకి. అయితే ఈ నర్సరీ హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో ఉన్న ఈ తెల్లాపూర్ నర్సరీ అండి 150 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇందులో ఇది 20 ఇయర్స్ నుంచి ఈ నర్సరీ మనకు అందుబాటులో ఉంది అంటండి. ఇందులో 140 రకాల మొక్కలు ఈ నర్సరీలో ఉన్నాయంట. పండ్ల మొక్కలు, పూల మొక్కలు, ఇది కలప మరియు ఇంకా వెదురు, ఇవన్నీ మొక్కలు ఉన్నాయంటండి. పండ్ల మొక్కలలో వచ్చేసి మామిడిలో చాలా రకాలు మరియు సీతాఫలం, సపోటా, జామ, ఉసిరి, ఇలా అనేక రకాల పండ్ల మొక్కలు అయితే ఉన్నాయంటండి. పండ్ల మొక్కలు, పూల మొక్కలు కాక కలపలో కూడా మహాగని, ఎర్రచందనము, వెదురు, రోజ్వుడ్ రకాలు కూడా ఇందులో ఈ నర్సరీలో ఉన్నాయంటండి. ఇవి మనకి అయితే ఈ మొక్కలన్నీ మనకి అందుబాటు ధరలలోనే వీళ్ళు విక్రయిస్తున్నారండి. మనకి పెద్ద ప్రైస్ ఎక్కువగానే ఏం అనిపించలేదు నాకైతే. బయట నర్సరీలతో పోలిస్తే మాత్రం వీళ్ళ దగ్గర రీజనబుల్గానే అనిపించాయి. మనకిచ్చే ఆధార్ కార్డు తీసుకొని ఇచ్చే 5 మొక్కల తర్వాత మిగతా మొక్కలు కావాలంటే వాటికి ఒక ప్రైస్ అనేది ఉందండి. దాన్ని బట్టి మనం అక్కడ కొనుక్కోవడానికి వీలుగా ఉంటుంది. ఇది చాలా పెద్ద నర్సరీ కదండి. మనము తిరగాలంటే కొంచెం ఓపికగా టైం తీసుకొని అయితే వెళ్ళాలి. చూడండి, చాలా పెద్ద నర్సరీ. ఇవి మొక్కలు, పూల మొక్కలు, పండ్ల మొక్కలే కాకుండా ఇండోర్ ప్లాంట్స్ కూడా వీళ్ళు పెంచుతున్నారు బాగా. చాలా మంచిగా అనిపించింది. స్పైడర్లో చాలా హెల్దీ మొక్కలు, స్పైడర్ ప్లాంట్లో చాలా హెల్దీ మొక్కలు అయితే ఉన్నాయి. చూడండి, ఇంకా వీళ్ళు ఓన్గా ఇక్కడ మొక్కలను అయితే ప్రాపగేట్ చేస్తారండి సీడ్స్ ద్వారా. అన్నీ నాటు విత్తనాలేనండి. నాటు విత్తనాలు తో వీళ్ళు ప్రాపగేట్ చేస్తున్నారు. చూడండి ఇక్కడ. ఓకే అండి, ఇదిగోండి, ఇలా ఈ రో మొత్తం నందివర్ధనం పెట్టారు. ఇది ముద్ద నందివర్ధనము, రెక్కదో తెలియదు కానీ ఇవన్నీ నందివర్ధనం మొక్కలు. 5-6 రోలు మాత్రం స్పైడర్ ప్లాంట్ పెట్టారు. స్పైడర్ ప్లాంట్లో ఇదొక వెరైటీ, ఇది పెట్టారు. చూడండి, అక్కడ వైపు కూడా ఇంకా ఉన్నాయి మొక్కలు, ఆర్నమెంటల్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. చూద్దాం పదండి. చూడండి, ఈ రోలో కూడా, ఈ రో, ఆ రో, 2 రోలలో ఇది నేరేడు అనుకుంటానండి. ఇది తెల్ల నేరేడా మరి నల్ల నేరేడా తెలియదు. నేరేడు మొక్కలు, మధ్యలో అల్లం మొక్కలు కూడా ఉన్నాయి, మధ్యలో మామిడి ఉంది. చూడండి, ఇవన్నీ కూడా మన నేరేడు మొక్కలు ఉన్నాయి. మనకి అదంతా ఇది ఒక వీకేసి. ఇదిగో ఇక్కడ స్టాఫ్ ఉన్నారంటే వీళ్ళకైతే నేను నా ఆధార్ కార్డు ఇచ్చి నేను 5 మొక్కలు అయితే తీసుకున్నాను. అవి ఏ మొక్కలు తీసుకోవాలని అడిగితే వాళ్ళు చూపించారండి. పూల మొక్కలు ఉన్నాయి. మీకు అక్కడ ఆ వెరైటీ వాళ్ళు ఆధార్ కార్డు తీసుకొని ఇచ్చే మొక్కలను అయితే పక్కగా పెట్టారట. అందులో నుంచి మనల్ని సెలెక్ట్ చేసుకోమన్నారు. నేను అయితే అటువైపు వెళ్ళి తెచ్చుకున్నాను. 5 మొక్కలు అయితే తీసుకొచ్చుకున్నానండి నేను. అలాగే నర్సరీ అంతా మీకు కూడా ఒకసారి చూపిద్దామని ఈ వీడియో అయితే తీశాను. అయితే ఇక్కడ ఇంకో విషయం చెప్పాలండి. మనకి వీళ్ళు ఆధార్ కార్డు ద్వారా ఇచ్చే మొక్కలు కాకుండా వేరే మొక్కలు, పండ్ల మొక్కలు కానీ, మనకి పూల మొక్కలు కానీ కావాలంటే బ్యాంకులో డీడీ తీసుకొని వస్తే మాత్రం వీళ్ళు ఇస్తారంటండి. ఇలా డైరెక్ట్ అయితే వీళ్ళు సేల్ చేయరు. బ్యాంకులో డీడీ తీసుకొని వచ్చి వీళ్ళకి ఇస్తే అప్పుడు మనకి మొక్కలను అయితే సెలెక్ట్ చేసుకొని మనం తీసుకొని పోవచ్చు. చూడండి, నర్సరీ అంతా ఇలా ఉంది, చూసేద్దాం. నెమళ్ళు కూడా ఉన్నాయండి మధ్యలో. ఇక్కడ ఇదంతా ఇండోర్ ప్లాంట్ మొక్కలండి. ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయండి ఇక్కడ అన్నీ. అయితే నాకు ఇండోర్ ప్లాంట్స్ ఏమొద్దు, పూల మొక్కలు తెచ్చుకుందామని అయితే నేను వెతుకుతున్నాను.
ఫస్ట్ టైం కదండి, ఎక్కడ ఏమున్నాయో తెలీదు. ఇక్కడే ఉన్నాయి. చూసుకొని మళ్ళీ నెక్స్ట్ టైం పోయినప్పుడు ఏమేమి తెచ్చుకోవాలో చూసుకోవచ్చు. చూడండి నెమళ్ళు ఎంత బాగా ఎగురుతున్నాయో. మమ్మల్ని చూసి భయపడి అటు వెళ్ళిపోయాయి. వాటి ప్లేస్లోకి మనం వచ్చాం కదండి, అందుకే అవి కోపంగా వెళ్ళిపోతున్నాయి చూడండి. ఇది సీడ్స్ ద్వారా మొక్కల్ని ప్రాపగేట్ చేసే ఏరియా అంటండి. ఇది పాలీ హౌస్ లాగా పెట్టుకున్నారు. ఇది జామ, ఉసిరి, మామిడి ఇలా రకాలనైతే వీళ్ళు ఇక్కడ ప్రాపగేట్ చేస్తున్నారు. ఓకే అండి, ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే మీరు షేర్ చేయండి. వాళ్ళకి మొక్కలను అయితే తెచ్చుకోండి. బాగున్నాయి మొక్కలు, చాలా హెల్తీగా ఉన్నాయి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వాతావరణం అయితే చాలా బాగుందండి.